హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. సంక్రాంతికి ఈజీగా టేస్టీగా 4 రకాల పిండిలతో 4 రకాల జంతువులు చూపిస్తున్నాను. అవి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. ఒక గ్లాసు పుట్నాల పప్పు తీసుకుని మిక్సీలో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పిండిని ఒక జల్లులో వేసుకుని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్నాక కొంచెం బరకగా ఉంటుంది కదా, మరలా మిక్సీ జార్లో వేసుకుని మరలా జల్లించుకోవాలి. మెత్తగా జల్లించుకోవడం వల్ల జంతికలు వేసుకునేటప్పుడు జంతికలు కొట్టడానికి అడ్డు రాకుండా బాగా వస్తాయి. మనం ఏ గ్లాస్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం పిండి తీసుకోవాలి. ఈ బియ్యం పిండిని కూడా బాగా జల్లించుకోవాలండి. ఒక గ్లాసు పుట్నాల పప్పుకి 4 గ్లాసుల బియ్యం పిండి అయితే చక్కగా వస్తాయండి జంతికలు. పక్కన స్టవ్ పైన ఒక 4 గ్లాసులు వాటర్ పోసి మరిగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం తీసుకున్న పుట్నాల పిండి అలానే బియ్యం పిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. దీనిలో కొంచెం వాము వేసుకోవాలండి. వాముని ఇలా నలిపి వేసుకోవడం వల్ల జంతికలు మంచి రుచిగా ఉంటాయి, మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటాయి. తర్వాత దీనిలో ఒక 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను. మనం వేసిన ఉప్పు కారం అన్ని పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి. మరి వేడివేడిగా వేయకూడదండి వాటర్. వేడివేడిగా వేస్తే కనుక కొంచెం నూనె లాగుతుంది. కొంచెం చల్లారిన తర్వాత వాటర్ పోసుకుని గరిటతో కొంచెం కలుపుకోవాలి. పిండి అంతటిని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగా కొంచెం గోరువెచ్చకుండా నీళ్లు వేసుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా చాలా బాగుంటాయండి. కారము ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత పిండిని చేతితో బాగా కలుపుకోవాలి. చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అంతా పిండి ఒకేసారి కలుపుకోకుండా కొంచెం కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత జంతికలు గొట్టం కొంచెం నూనె రాసుకోవాలి. జంతికలు గొట్టంలో కలుపుకున్న పిండిని వేసుకోవాలి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని దాంట్లో నూనె వేసుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత మనం వేసుకున్న జంతికల పిండిని జంతికల్లాగా నొక్కుకోవాలి. ఇలా జంతికలా నొక్కుకున్న తర్వాత 1 నిమిషం వేగనివ్వాలి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఇలా 2 వైపులు వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకోవాలండి. కొత్తగా వంటలు నేర్చుకునేవారు డైరెక్ట్గా నూనెలో జంతికలు నొక్కలేరు కదా, ఇలా ఒక స్ట్రైనర్ మీద కానీ అలా ఒక ప్లేట్లలో కానీ జంతికల్లో నొక్కి వాటిని నూనెలో వేసి వేయించుకోవడం వల్ల నూనె చేతిపైన పడకుండా ఉంటుంది. చూడండి, ముందుగా వేయించిన జంతిక ఒకటి వేసాను కదా, చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ఫుల్గా, అలానే క్రిస్పీగా కూడా వచ్చేయండి. నలుపుతుంటే సౌండ్ వస్తుంది చూసారా. ఈ జంతికలు క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. మనం వేసుకున్న జంతికలు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలండి. జంతికలన్నీ ఇలా పెద్దవి కాకుండా అలా ప్లేట్లో వేసి చిన్నవిగా వేసి నూనెలో వేసి వేయించుకోవడం వల్ల క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు ఈ జంతికలు. ఇలా చిన్నగా జంతికలు వేసుకుంటే పిల్లలకు చేతికి ఇస్తే చక్కగా తింటారండి. పిల్లలకి స్నాక్స్ గా కూడా చాలా బాగుంటాయి. తర్వాత మిగిలిన పిండి అంతటిని ఇలా చిన్నగా జంతికలుగా వేసి నూనెలో వేసి 2 వైపులా ఎర్రగా వేయించుకోవాలి. అంతేనండి, కమ్మగా టేస్టీగా ఉంటే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా ఈ జంతికలు ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ట్రై చేయడమే కదండి, ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. ఇంట్లో ఒక బియ్యం పిండి ఉంటే చాలండి, ఇలా జంతికలన్నీ రెడీ చేసుకోవచ్చు. చూడండి జంతికలు ఎంత క్రిస్పీగా ఇలా విరగొడుతుంటే చక్కగా విరుగుతున్నాయి. నూనె కూడా ఎక్కువ పీల్చవండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళు వేసి కలుపుకోవాలి. మరీ వేడిగా వేసుకుంటే కనుక నూనె పీలుస్తాయి. అంతే అండి, టేస్టీ జంతికలు చూసారు కదా. ఇప్పుడు మనము జొన్న పిండితో జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. దానిలో ఈ కప్పుతో 2 కప్పులు జొన్న పిండి తీసుకోవాలండి. ఇక్కడ 2 కప్పులు జొన్నపిండి తీసుకున్నాను. తర్వాత దానిలో కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అలానే 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జంతికలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి మరింత టేస్టీగా ఉండడం కోసం దీంట్లో నేను తెల్ల నువ్వులు 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. 1/2 కప్పు నూనెను బాగా మరిగించి ఆ నూనెను కూడా వేసుకోవాలండి. ఇలా మరిగించి నూనె వేసుకోవడం వలన జంతికలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. అలానే 1/2 స్పూన్ ఇంగు వేసుకోవాలి. ఇంగు వేసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుంది. వీటన్నిటిని పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో మనం నూనె కానీ అలానే డాల్డా కానీ నెయ్యి కానీ బాగా మరిగించి వేసుకుంటే ఈ జంతికలు క్రిస్పీగా వస్తాయి. అలానే వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న వాటర్ని జొన్న పిండిలో వేసి 1 స్పూన్తో పిండిని బాగా కలుపుకోవాలి.
దీనిలో వాటర్ పోసుకుని పిండిని ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత జంతికలు కొట్టడానికి కొంచెం నూనె రాసుకోవాలండి. నూనె రాసుకుని మనం కలిపి ఉంచుకున్న ఈ పిండి ముద్దను వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకుని నూనె పెట్టుకోవాలండి. నూనె బాగా మరిగిన తర్వాత ఈ జంతికలు కొట్టలు మనం పిండి వేసుకున్నాం కదా, వాటిని ఈ వేడి మరుగుతున్న నూనెలో జంతికల్లాగా నొక్కుకోవాలండి. జంతికలు డైరెక్ట్గా ఇలా నూనెలను వేసుకోవచ్చండి, లేకపోతే ఇలా ప్లేట్ పైన జంతికల్లాగా నొక్కి ఈ ప్లేట్ సాయంతో వేడి నూనెలో కూడా వేసి వేయించుకోవచ్చు. స్టవ్ని సిమ్లో పెట్టుకుని రెండు వైపులా చక్కగా క్రిస్పీగా వచ్చేలాగా వేయించుకోవాలండి. జంతికలను రెండో వైపు కూడా తిప్పుకుని చక్కగా ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. క్రిస్పీగా వేగిన జంతికలు తీసి వేసుకున్నాం కదండి. తర్వాత ప్లేట్ పై నొక్కున్న జంతికలను ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేయించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో వీటిని జంతికలు అంటారండి, అలానే చక్రాలు అని అంటారు, అలానే మురుకులు అని అంటారండి. ఒక్కో ప్రాంతంలో ఒకలా పిలుచుకుంటూ ఉంటారు. మనం జంతికల్ని శనగపిండితో కానీ బియ్యం పిండితో కానీ చేసుకుంటామండి. అలానే ఇక్కడ హెల్తీగా టేస్టీగా ఉండడం కోసం జొన్నపిండి యూజ్ చేశానండి. ఈ జొన్నపిండి జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ జొన్నపిండి జంతికల్లో మనం కారం వాడాము. కారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇవి ఒకవైపు వేగిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవడం వలన రెండు వైపులా చక్కగా వేగుతాయండి, అలాగే క్రిస్పీగా బాగుంటాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని మొత్తం అన్ని వేసుకుని పక్కన పెట్టుకోవాలి. చక్కగా ఇక్కడ మనం హెల్దీగా అలాగే టేస్టీగా స్పైసీగా ఉండే జొన్నపిండి జంతికలు, ఈ జంతికలు చూశారు కదా. ఇప్పుడు మనము పెసరపప్పుతో జంతికలు ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. పెసరపప్పు జంతికలు కావాల్సినది ఒక గ్లాస్ సాయి పెసరపప్పు అండి. ఇది ఒక కుక్కర్లో వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. కడిగిన పప్పుని మళ్ళీ అదే కుక్కర్లో వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ పప్పులో దానిలో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. కుక్కర్ ఇలా చల్లారిన తర్వాత విజిల్ తీసుకోవాలి. పప్పు ఇలా మెత్తగా మెదుపుకోవాలి. తర్వాత వేరొక బేషన్ తీసుకుని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. దానిలో రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ వాము, 2 స్పూన్స్ తెల్ల నువ్వులు, 2 స్పూన్స్ బటర్ కూడా వేసుకోవాలండి. దానిలో మనం ఇందాక ఉడికించి మెదుపుకున్న పెసరపప్పును కూడా వేసుకుని పిండి కారం మొత్తం అన్నీ కలిసేలాగా పిండి బాగా కలుపుకోవాలి. పెసరపిండిలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ పిండే బియ్య పిండికి సరిపోతుంది. కొంచెం వాటర్ సరిపోతే కనుక 1 or 2 స్పూన్స్ వాటర్ కూడా వేసుకుని కలుపుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా ముద్దగా కలుపుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ వచ్చేలా కలుపుకోవాలి. చూడండి, వేలు పెట్టి నొక్కితే ఎలా దిగుతుందో వేలు, అలా స్మూత్ పేస్ట్ వచ్చేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత జంతికలు వేసుకునే గొట్టం తీసుకుని ఇలా స్టార్ ఉన్నది పెట్టుకుంటున్నాం మేము. మీకు ఇష్టమైనది ఏదైనా పెట్టుకోవచ్చు. దానికి కొంచెం ఆయిల్ రాసుకోవాలి. పిండిని ఇలాగా చిన్న ముద్దలా తీసుకుని జంతికల గొట్టంలో వేసుకోవాలి. కడాయి పెట్టి స్టవ్ పైన కొంచెం నూనె పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఇలా జంతికలు పెద్ద జంతికలుగా నొక్కుకోవాలి. మీకు చిన్నవి కావాలంటే చిన్నవి కూడా నొక్కుకోవచ్చు. జంతికలు ఏదైనా కొంచెం నూనె లాగినట్లుగా అనిపిస్తే కనుక మీకు కొంచెం బియ్యం పిండి కూడా వేసుకుని పిండిలో కలుపుకోవచ్చు. స్టవ్ని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలు వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. హైలో పెట్టుకుంటే తొందరగా మాడిపోయినట్లు వచ్చి టేస్ట్ అంత బాగోవు. అందుకని మీరు ఎప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెసరపప్పుతో చేయడం వల్ల కూడా చాలా హెల్తీ. ఇలా చిన్న జంతువులుగా కూడా వేసుకోవచ్చు. ఇలా చిన్న జంతువులుగా నూనెలో పిండుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే కనుక మీకు ప్లేట్కి కొంచెం ఆయిల్ రాసుకుని దాంట్లో
ప్లేట్ పైన నొక్కుని అవి ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకుని రెండు వైపులా తిప్పుకుని వేయించుకోవాలి. ఇలా మొత్తం పిండిని అంతని ఇలా చిన్న చిన్న జంతువుల్లా వేసుకుని స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకుని పక్క తీసి పెట్టుకోవాలి. అంతే, ఇలా తయారైన పెసరపప్పు జంతికలండి. ఇవి చాలా టేస్టీగా యమ్మీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో చెప్పండి. బియ్యం పిండి శనగపిండి కలిపి చేసే జంతికలు ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి. 2 గ్లాసులు బియ్యం పిండి అండి. ఈ బియ్యం మరపట్టించి బాగా జల్లించుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం పిండి తీసుకున్నాను. అలానే ఒక అర గ్లాస్ శనగపిండి వేసుకున్నాం. దీనిలో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలానే 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకున్నాను. తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి. కారం ఉప్పు పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. దీనిలో మరుగుతున్న నూనెను 2 గరిటెలు కూడా వేసుకోవాలండి. మీకు ఇష్టమైతే వాము కూడా వేసుకోవచ్చు. ఈ జంతికల్లో చాలా టేస్టీగా ఉంటాయి వాము వేసుకుంటే. ఇక్కడ మేము నూనె ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి. తర్వాత స్పూన్తో ఈ పిండిని బాగా కలుపుకోవాలండి. వేడి నూనె ఉంది కదా, చేయి పెట్టకుండా స్పూన్తో కలుపుకోవాలండి. తర్వాత చేతితో పిండిని మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం వేడి నూనె వేసాం కదా, ఆ నూనె పిండికి బాగా పట్టేలాగా చేతితో కలుపుకోవాలండి. తర్వాత వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి. పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగానే కలుపుకోవాలండి. ఇలా మెత్తగా కలపడం వలన జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని ఉంచుకోవాలండి. తర్వాత జంతికలు గొట్టం తీసుకుని లోన్ నూనె రాసుకోవాలండి. ఇలా రాసుకోవడం వలన పిండి అంటుకోకుండా జంతికలు బాగా పడతాయండి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని ఈ జంతికలు గొట్టంలో వేసుకోవాలండి. వీటిని కొన్ని ఏరియాలో చక్రాలని, కొన్ని ఏరియాలో మురుకులని, కొన్ని ఏరియాలో జంతికలని కూడా అంటారండి. స్టవ్ పైన నూనె పెట్టి మరిగించుకోవాలి. నూనె మరిగిన తర్వాత ఇలా కలిపి ఉంచుకున్న పిండిని జంతికల్లాగా ఒత్తుకోవాలండి ఆయిల్లో. ఈ ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికలను వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం వల్ల జంతికలు క్రిస్పీగా వేగుతాయండి. ఇలా 2 వైపులా తిప్పుకుంటూ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మన ఈ పిండిలో వేడివేడి ఆయిల్ వేసుకున్నాం కదండి, చాలా క్రిస్పీగా వస్తాయి, అలానే టేస్టీగా ఉంటాయి. మీకు స్పైసీనెస్ ఎక్కువగా కావాలంటే మరి కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చండి. వేడివేడి నూనెలో జంతికలు నొక్కుకోవాలంటే కొంచెం కష్టం అనుకుంటే కనుక ఇలా గరిటె పైన కానీ ప్లేటుకి కానీ ఆయిల్ రాసుకుని దాని మీద జంతికలు నొక్కుని వాటిని వేడివేడి నూనెలో వేసి కూడా వేయించుకోవచ్చండి. ఇలా చేయడం వల్ల జంతికలు ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తగా చేసేవారు కూడా భయపడే అవసరం లేదు. మనం ఇలా జంతికలు చేసుకోవాలంటే బియ్యం పిండిలో శనగపిండి కలిపాం కదండి, అలా కాకుండా ఉత్తి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. అలానే సగ్గుబియ్యం వేసి ఆడించుకుని కూడా బియ్యంలో చేసుకోవచ్చండి. ఇలా 2 వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కకి తీసుకోవాలండి. ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. ఇలా మొత్తం పిండిని జంతికల్లాగా వేసుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక స్ట్రైనర్లో తీసుకుని నూనెని అంతా స్ట్రైన్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇలా రెడీ అయిన యమ్మీ అండ్ టేస్టీ బియ్యం పిండి జంతికలు రెడీ అయినాయండి. నేను చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయండి. నువ్వుపప్పు వేసుకోవడం వలన చాలా టేస్ట్ వచ్చాయండి జంతికలు. మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో మాకు చెప్పండి. ఇప్పుడు మనము మినపగుళ్ళు సగ్గుబియ్యం జంతికలు కర్రకర్రలాడుతూ రావాలంటే ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం పదండి. తీసుకున్నాను. ఏ కప్పుతో మినపగుళ్ళు తీసుకున్నాను అదే కప్పుతో గుల్ల శనగపప్పు, మరలా అదే కప్పుతో పెద్ద సగ్గుబియ్యం తీసుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకుని మినపగుళ్ళని వేయించుకోవాలండి. మినపగుళ్ళు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మరలా అదే కడాయిలో సగ్గుబియ్యం కూడా వేయించుకుని 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. మినపగుళ్ళు చక్కగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అలానే సగ్గుబియ్యం 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఈ జంతికల కొలతలకు 1 కేజీ బియ్యం అండి, 100 గ్రాములు సగ్గు బియ్యం, 100 గ్రాములు మినపగుళ్ళు, 100 గ్రాములు గుల్లశనగపప్పు.
పప్పులు బాగా వేయించుకున్న తర్వాత చల్లారుతాయి కదండి, ఆ చల్లారిన దాంట్లో 1 కేజీ బియ్యం వేసి పిండి మరగ పంపించి మెత్తని పిండిలా చేసి పెట్టుకోవాలి. ఆ పిండిని ఇక్కడ నేను 2 గ్లాసులు తీసుకుంటున్నాను. దానిలో మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 గ్లాసులు పిండి తీసుకున్నాను కదా, ఇక్కడ 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. తెల్ల నువ్వులు వేసుకోవడం వల్ల చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయండి ఈ జంతికలు. ఈ పిండిలో ఉప్పు, కారం, నువ్వులు బాగా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మరిగించుకున్న నూనెను వేసుకోవాలండి. ఇక్కడ నేను 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. నూనె బదులు బటర్ కూడా వేసుకోవచ్చు. ఈ మరిగించుకున్న నూనె వేసిన తర్వాత పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఈ జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా మిల్లుకు పెట్టించుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, పిండి ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి 10 నిమిషాలు ఇలా జంతికలు చేసి పెట్టచ్చండి. సూపర్గా ఉన్నాయి అంటారండి జంతికలు. పిండిని మొత్తం కలిపి సగం పిండి పక్కన పెట్టుకుని కొంచెం పిండిలో వాటర్ కలుపుకోవాలండి. మొత్తం పిండిలో వాటర్ ఒకేసారి కలపకూడదండి. మొత్తం పిండి ఒకేసారి కలిపితే కొంచెం నూనె లాగుతుందండి. ఇలా కొంచెం కొంచెం పిండి కలిపి జంతికల్లా వేసుకోవాలి. జంతికలు కొట్టడానికి కొంచెం నూనె రాసుకోవాలండి. ఇలా నూనె రాసుకోవడం వల్ల జంతికలు ఈజీగా పడతాయండి. ఇలా కలిపి ఉంచుకున్న పిండి ముద్దని జంతికలు గొట్టంలో పెట్టుకోవాలి. కొత్తగా జంతికలు చేసేవారు వేడివేడి నూనెలో జంతికలు పిండడం కొంచెం కష్టం అనుకునేవారు ఇలా చిల్లు గరిటె పైన వేసి జంతికలు నూనెలో వేయాలండి. దీనివల్ల చెయ్యి కాలుతుందన్న భయం కూడా ఉండదండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిల్లుల గరిటె పైన జంతికలా నొక్కి వేడివేడి నూనెలో వేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని జంతికలు వేయించుకోవాలండి. దీనివల్ల క్రిస్పీగా వస్తాయండి జంతికలు. ఇలా జంతికలు కొంచెం సేపు వేగిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోవాలి. వేసిన వెంటనే తిప్పకూడదు జంతికలు, ఇలా తిప్పడం వల్ల విరిగిపోతాయి. ఇలా 2 వైపులు వేగిన తర్వాత నూనె అంతని వడకట్టుకుని తీసి పక్కన పెట్టుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా చాలా బాగా వచ్చాయండి జంతికలు. తర్వాత మిగిలినవి కూడా వేసుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చక్కగా చిన్న చిన్నగా జంతువుల్లో వేసి పెట్టుకుంటే పిల్లలకి ఇలా ఒక జంతిక ఇస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, గుల్లగా కూడా వస్తాయి. ఇలా పిండి మర పట్టించుకున్న పిండిని ఇంట్లో ఉంటే కనుక పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఇంట్లో ఏమీ లేకపోతే 1 గ్లాస్ పిండి కలిపి వెంటనే వేయొచ్చండి. చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి ఈ జంతికల్ని. మీకు ఇష్టమైన వారు చిన్న చిన్న జంతికలు వేసుకోవచ్చు. ఇలాగ వేడి నూనెలో ఇలా పెద్ద జంతికలా కూడా చేసుకోవచ్చండి. దీంట్లో మినపగుళ్ళు, సగ్గుబియ్యం, గులసెనపప్పు వేసాం కదండి. జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. పిల్లల హెల్త్ కూడా చాలా మంచివండి. చూశారు కదండి క్రిస్పీగా టేస్టీగా ఉండే మినపగుళ్ళు, సగ్గుబియ్యం జంతికలు. మీరు కూడా ఈ విధంగా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇక్కడ నేను 4 రకాల పిండితో 4 రకాల జంతికలు చూపించాను. మీకు ఏది నచ్చితే అది సంక్రాంతికి పండుగ చేసుకుని ఎంజాయ్ చేయండి. అలాగే ఈ జంతికల రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియో మీకు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ.